జై తెలంగాణ. అరే జై తెలంగాణ. కేటీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. సభకు నమస్కారం. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి సోదరులు, గౌరవనీయులు, మన కార్యనిర్వాహక అధ్యక్షులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారు, అదేవిధంగా మనందరికీ దిశా నిర్దేశం చేస్తూ ఎస్ఐఆర్ కార్యక్రమం మొదలైనప్పటి నుండి ఇప్పటి వరకు మనకు వెన్నంటి నడిపిస్తున్నటువంటి ఒక పెద్దలు, మాజీ మంత్రివర్యులు, శాసన సభలో ఉపనాయకులైనటువంటి ఒక శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, ఈ సమావేశంలో ఉన్నటువంటి ఒక డాక్టర్ సంజయ్ గారు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ సాయి గారు, బీఆర్ఎస్ పార్టీ అతిరథ మహారథులు, నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు, నమస్కారాలు. ఇప్పుడు చాలామందికి ఒక అపనమ్మకమో లేకపోతే ఆలోచన ఉండొచ్చు, కొంతమంది పేర్లు వచ్చినాయి, కొంతమంది పేర్లు రాలేదని చెప్పని. మనం ప్రతి డివిజన్ మీటింగ్లో కూడా మేము 6 డివిజన్ మీటింగ్లు పెట్టుకున్నాం. డివిజన్ మీటింగ్ పెట్టుకున్నప్పుడు కూడా చాలా క్లియర్గా అందరికీ ఒకటే మాట చెప్పినాం. మళ్ళీ కూడా రామన్న సమక్షంలో మీకు చెప్తా ఉన్నాను, కేవలం బిఎల్ఏస్ అంటే సర్ కార్యక్రమానికి ఒక్కళ్ళే ఇవ్వమని చెప్పని ఎన్నికల కమిషన్ చెప్పింది. మెంబర్షిప్ అప్లికేషన్లో మాత్రం కేవలం 2నే ఇవ్వమన్నది కాబట్టి మాత్రమే ఏరి కోరి ఒకళ్ళు ఇద్దరు కొంచెం దునుకులాడేటోళ్ళు, ఉరుకులాడేటోళ్ళు, కొంత మొబైల్ ఎక్కువ పనిచేసేటోళ్ళు, యువకులు అట్లా అని చెప్పని గుర్తించిండ్రు. ఇంత మాత్రం చేత గుర్తించబడినటువంటి వాళ్ళు లేకపోతే ఈ లిస్టులో లేనటువంటి వాళ్లను విస్మరణకు గురి చేసినట్టు కాదు, ఇది మర్చిపోండి. 1. 2, పనిచేయటానికి సిద్ధంగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా జట్టుగట్టి ముందుకు తీసుకుపోయేటువంటి ఒక బాధ్యత పార్టీది. పార్టీ ఎవరిని వదిలిపెట్టదు. దయచేసి ఏ రకమైనటువంటి ఒక అభద్రతాభావానికి కానీ లేకపోతే సందేహానికి కానీ దయచేసి గుర్తుగా చేసుకోవద్దని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ ఒక పరీక్షా సమయం, ఇది బీఆర్ఎస్ పార్టీకి ఒక పరీక్షా సమయం. దేశంలో, ప్రపంచంలో సమకాలీనటువంటి ఒక రాజకీయ ఉద్యమాలలో ఎవరూ చేయలేని ఒక గొప్ప పని బీఆర్ఎస్ పార్టీ సాధించింది. బీఆర్ఎస్ సైనికులుగా మనం సాధించడం మనం అందరం గర్వపడాల్సిన అంశం. మొత్తం చరిత్ర 180 దేశాలు ఏదో ఉంటే ఈ 180 దేశాల్లో ఈ సమకాలీన పరిస్థితుల్లో ఇంత పెద్ద ప్రజాస్వామిక ఉద్యమం నిర్వహించి ఆ ఉద్యమాన్ని విజయపథంలో నిలబెట్టినటువంటి ఒక చరిత్ర కేవలం బీఆర్ఎస్ పార్టీదే, కేవలం కేసీఆర్ గారిదే, కేవలం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలదే. మనది మనం చెప్పుకోం కాబట్టి, గర్కా మురికి దాల్కా బరాబరే కాబట్టి మనం చెప్పుకోం. కానీ మీరు త్రూఅవుట్ ద వరల్డ్ హిస్టరీ అంతా చూడండి, ఇంత పెద్ద మూమెంట్ ఎవరూ నడపలా, ఇంత పెద్ద ప్రజా ఉద్యమాన్ని ఎవరూ నడపలా. విజయపథంలో పెట్టి మళ్ళా ఒక రాష్ట్రాన్ని సాకారం చేసుకున్నట్టు ఒక మహానాయకుడు ఎవరు లేరు. వచ్చిన రాష్ట్రాన్ని కన్న తండ్రి ఎట్లయితే ఒక బిడ్డను సాకుతాడో అట్లా అద్భుతమైనటువంటి ఒక రీతిలో 10 ఏళ్ల పాటు కంటికి రెప్పలా తెలంగాణ బిడ్డను కాపాడుకుంటూ మొత్తం జాతి గర్వపడేటువంటి ఒక రీతిలో తెలంగాణను దేశానికే తలమానికంగా నిలబెట్టినటువంటి ఒక పార్టీలో ఆ నాయకుడి నేతృత్వంలో మనం అందరము పనిచేస్తూ ఉన్నాము. మనం ఆషామాషి కార్యకర్తలం కాదు. చాలా రాజకీయ పార్టీలు ఉన్నాయి దేశంలో, రాష్ట్రంలో కూడా చాలా రాజకీయ పార్టీలు ఉన్నాయి. తెలంగాణకు స్వాతంత్రం తెచ్చిన పార్టీలో తెలంగాణ సమర యోధుల మనం అందరం అనే ఒక విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోవాలని చెప్తా ఉన్నాను. దేశమంతా గర్వపడేటువంటి ఒక రీతిలో పంజాబ్ రాష్ట్రాన్నో లేకపోతే ఇంకా అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రాలను కూడా తలదన్నేటువంటి ఒక రీతిలో మన నాయకుడి నేతృత్వంలో నంబర్ 1 స్టేట్గా తీర్చిదిద్దబడేటువంటి ఒక పార్టీలో మనం ఉన్నాం. కాబట్టి మనం ఆషామాషి కార్యకర్తలం కాదు, మనం ఆషామాషి పార్టీ కాదు. వీ షుడ్ బి ప్రౌడ్ దట్ వీఆర్ పార్ట్ ఆఫ్ బీఆర్ఎస్. వీ షుడ్ బి ప్రౌడ్ దట్ వీఆర్ ఫ్రమ్ తెలంగాణ అనేటువంటి ఒక విషయం నాకు బాగా గుర్తు. తెలంగాణ ఉద్యమ కాలంలో అనుకునేవాడిని, యువకులం కదా, వందే మాత్రం నినాదం ఇవ్వలే కదా, స్వాతంత్ర సమరయోధులుగా మన అందరికీ లేవు కదా అని చెప్పని అనుకునేవాళ్ళం. కానీ ఆ లోటు పోయే విధంగా తెలంగాణ ఉద్యమంలో మనమంతా కూడా పనిచేసినాం. కాబట్టి మన అందరము కూడా దయచేసి చిన్న అరమరికలో మంచి అదే పెద్ద సర్టిఫికేట్, దాని తర్వాత వచ్చే సర్టిఫికేట్ ఏది పెద్దది కాదు. కాబట్టి ఉద్యమంలో భాగస్వాములు అవడమే పెద్ద సర్టిఫికేట్. కాబట్టి దయచేసి ఏమైనా చిన్న అరమరికలు ఏమైనా ఉంటే దయచేసి మనసుకు తీసుకోకుండా మనం అరమరికలు లేకుండా, ఇది పరీక్ష సమయం పార్టీకి. ఇప్పుడు కనుక మనం గట్టిగా పనిచేసినట్టయితే, ఇంతకుముందు మహేష్ గారు ఒక మాట చెప్పిండ్రు, మన బూత్ను మనం మజబూత్ చేసుకుంటే మన డివిజన్ మజబూత్ అవుతుంది. మన డివిజన్ను మనం మజబూత్ చేసుకుంటే
మన అసెంబ్లీ మజబూత్ అవుతుంది. మన అసెంబ్లీని మజబూత్ చేసుకుంటే రాష్ట్రంలో మన పార్టీ మజబూత్ అవుతుంది. రాష్ట్రంలో మన పార్టీ మజబూత్ అయితే హరిహర బ్రహ్మాదులు అడ్డొచ్చినా కేసీఆర్ గారు 3వ సారి ముఖ్యమంత్రి అవుతారు. కాబట్టి ఒక బూత్ కార్యకర్తనే కదా, 1000 ఓట్లకే నాకు సంబంధం కదా అనేటువంటి ఒక భావన కాదు. మనం గంత 20-50 అడుగుల ఫ్లోర్ల బిల్డింగుకు పునాది ఎట్లనో పార్టీ అభివృద్ధికి కానీ, పార్టీ ప్రగతికి కానీ, పార్టీ మళ్ళీ అధికారంలోకి రావడం కానీ మన యొక్క కార్యక్రమము, మనం చేసేటువంటి ఒక పనితనం అంత ఇంపార్టెంట్ ఒక విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. నేను ఎక్కువ విషయాలు మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే సీనన్న ఉన్నాడు, రామన్న ఉన్నాడు. మేము 5 నిమిషాలే మాట్లాడతాం, రామన్నకి ఎక్కువ టైం ఇవ్వాలని చెప్పని అనుకున్నాము. నేను ఒక 2 స్లోగన్లు మీకు నేను వినిపిస్తాను, నాతో పాటు ఆ స్లోగన్ చెప్పండి. దెన్ ఐ విల్ క్లోజ్ ది. మేరా బూత్ అంటే మజబూత్ అనండి. మేరా బూత్, మేరా బూత్. ఇంకొకటి చెప్తా, బూత్ మజబూత్ అంటే జీత్ నిశ్చిత్ అనండి. ఓకే, బూత్ మజబూత్, బూత్ మజబూత్. తర్వాత హమారా బూత్ సబ్సే మజబూత్. నేను ఒక విషయం చెప్తా ఉన్నాను, 6 డివిజన్లో కూడా ఒక మాట చెప్పినాం. ఒక్కొక్క అంటే హిందీలో ఉన్నాయి నా స్లోగన్లు, ఈ స్లోగన్లు అన్నీ హిందీ స్లోగన్లు, ఇవి తెలుగు చెప్తే ఎక్కువ. ఇప్పుడు ఒక మాట ఏం చెప్పినామన్నా అంటే, రామన్న మీకు కూడా చెప్తున్నాను, మా బూత్ లెవెల్ ఏజెంట్లందరికీ నేను ఒక మాట చెప్పినాం. బూత్ స్థాయి కార్యకర్తలందరూ కూడా బూత్ ఎమ్మెల్యే అనుకున్నట్టయితే ఓనర్షిప్ ఉంటుంది. కాబట్టి ఎమ్మెల్యే ఎవరన్నా కావచ్చు, కార్పొరేటర్ ఎవరన్నా కావచ్చు, కానీ నా బూత్కు నేనే కార్పొరేటర్, నా బూత్కు నేనే ఎమ్మెల్యే అనుకున్నట్టయితే గట్టిగా పనిచేస్తాం. కాబట్టి ఆ చిత్తశుద్ధితో దయచేసి పనిచేయాలని చెప్పని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఒక పెద్దలందరికీ పేరు పేరున మరొకసారి ధన్యవాదం తెలియజేస్తూ, హమారా బూత్ అంటే సబ్సే మజబూత్, హమారా బూత్, హమారా బూత్. బూత్ జీతా అంటే చునావ్ జీతా, బూత్ జీతా, బూత్ జీతా. लास्ट स्लोगन, हर बूथ पर अपना कब्जा, हर बूथ पर, हर बूथ पर जय तेलंगाना, जय केसीआर, जय केटीआर. ధన్యవాదాలు మిత్రులారా. ఇప్పుడు